వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే గౌరవ సభ్యులు ఈ యొక్క రాళ్లపాడుకు సంబంధించినటువంటి ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అత్యవసరమైనటువంటి మరి స్థితిలో మరి వాటిని కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి ఆ వర్కులను కూడా పరిశీలించగలమని చెప్పి ఏదైతే గౌరవ సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే ఈ యొక్క రాళ్లపాడు ప్రాజెక్టు మరామతులకు సంబంధించి ఈ యొక్క ఎస్డిఎంఎఫ్ 17 పనులు 37.70 లక్షలు, అదేవిధంగా ఓఎండ్ఎం 11 పనులు 75.02 లక్షలు, ఎఫ్డిఆర్ 20 పనులు మరి 106.21 లక్షల రూపాయలు, ఇతర ముఖ్యమైనటువంటి పనులు 35.50 లక్షల రూపాయలు. అంటే ఈ రకంగా రాళ్లపాడు ప్రాజెక్టు మరామతుల నిమిత్తం ఈ 20 నెలల్లో ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆయన కందుకూరు నియోజకవర్గానికి కూడా ఏ రకంగా నిధులు మంజూరు చేస్తారనేది అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానంగా ఎస్డిఎంఎఫ్ నుంచి 12 పనులు 40.53 లక్షలు, ఓఎండ్ఎం 15 పనులు 75.55 లక్షలు, ఎఫ్డిఆర్ 113 పనులు 7.15 కోట్లు. అంటే మొత్తం కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 10.86 కోట్లు. అంటే రాళ్లపాడు రిజర్వాయర్ 2.54, మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలో 8.32 అంటే 10.86 లక్షల రూపాయలు ఈ యొక్క 20 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గౌరవ సభ్యులు ఈ యొక్క రాళ్లపాడు రిజర్వాయర్ పురాతన కాలం నుంచి ఉండడం ద్వారా ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ కానీ హెడ్ రెగ్యులేటర్స్ కానీ ఏవైతే రిపేర్స్ ఉన్నాయో మెకానికల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి వీటిని కూడా మళ్ళీ ఏదైతే రిపేర్స్ కానీ కొత్తగా కానీ ఏదైతే ఏర్పాటు చేయమని గౌరవ సభ్యులు కోరారో తప్పనిసరిగా పరిశీలించి ఆ యొక్క పనులు పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు.